ఈ మోసాలు ఇవన్నీ మోసం చేస్తున్నారు అనే విషయం కానీ లేదు నేను బాగా చేస్తున్నాను చెప్పడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ హెలికాప్టర్ దిగి ఆటో ఎక్కడం ఏంటి, నులకమంచం వేయటం ఏంటి, ఇది నాకైతే అర్థం కాలేదు. పురుషోత్తమ రెడ్డి గారు, మన ఆంధ్రప్రదేశ్ స్థాయి నులకమంచం స్థాయికి వచ్చిందా ఏమిటి, అసలు వాళ్ళ లక్ష్యం ఏంటి, వాళ్ళు ఏం చెప్పదలిచారు అక్కడ? జనరల్ గా ప్రచారం అనేది రాజకీయ పార్టీకి ఎవరికన్నా ఒక వెరైటీగా చేసుకోవాలి, చెప్పింది బాగా ఎక్స్పోజ్ కావాలని చెప్పడం తప్పు లేదు. ఇప్పుడు గట్టు యాత్ర అని చంద్రబాబు గారు మీకు గుర్తుంటే 2014 నుంచి 19 వరకు ఈ నీటి ప్రాజెక్టుల పైన కాలువల గట్టు యాత్ర అని, కాలువల నిద్ర అని, అంటే దగ్గరుండి నేనే కట్టిస్తానని. అసలు ప్రాజెక్టులు కట్టాలన్నా ఏదైనా జరగాలి ఫస్ట్ డబ్బులు రిలీజ్ చేయాలి. ముఖ్యమంత్రి చేయాల్సిన డబ్బులు రిలీజ్ చేసేస్తే మళ్ళీ క్షేత్రస్థాయి పరిశీలన ఇంకొంచెం పికప్ అవుతుంది. ఈ డబ్బులు రిలీజ్ చేయకుండా క్షేత్రస్థాయి పరిశీలనకి వెళ్తే ఏమొస్తుంది, ప్రచారం మిగులుతుంది. కానీ ఇప్పుడు మీరు ఏం చేయాలి, రైతుకు సంబంధించి రైతు భరోసా ఇచ్చారు. నాకు తెలిసి ఇప్పుడు కూడా చాలా మంది చెప్తున్నారు ఏమనంటే ఇంకా మాకు పడలేదు, కేంద్రం వాటా 2000 పడిపోయింది కానీ వీళ్ళు వాటా ఇంకా పడలేదు అన్నారు. ఫస్ట్ మీరు వాటాని పడేసేసి తర్వాత దీంట్లో క్షేత్రస్థాయి పరిశీలన ఏది లేదు. కొమ్మినేని గారు, బేసిక్ గా రైతు రుణమాఫీ అనేది ఆన్లైన్ డిపిటీలో క్షేత్రస్థాయి పరిశీలన ఉండదు. బ్యాంకులు పరిశీలన చేయాలి పడ్డాయా లేవా అని. క్షేత్రస్థాయి పరిశీలన ఏం చేయాలి, పొగాకు రైతులు, మామిడి రైతులు, తర్వాత మిర్చి రైతులు, వీటికి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలి. తెలిస్తే కొంచెం వారికి అర్థం అవుతుంది, జనానికి మీరు చెప్పదలుచుకుని చెప్పొచ్చు. క్షేత్రస్థాయి పరిశీలన ఎక్కడ చేయాలి అక్కడ చేయరు. ఇప్పుడు నిజమైన రైతుల సమస్యలు ఎక్కడున్నాయి ఈయన పరిశీలించాల్సింది మామిడి రైతులు చిత్తూరు జిల్లాకు వచ్చారనుకోండి, ఫ్యాక్ట్ అర్థం అవుతుంది. అక్కడ చేయరు. ఎక్కడ చేస్తారు, చేయాల్సిన అవసరం లేదు. ఏది ఆన్లైన్ లో వేసేసిన తర్వాత ఇంకా క్షేత్రస్థాయి వేస్తే పడుతుంది, లేకపోతే పడదు. పైగా అంటే ఇక్కడ ఒక పాయింట్ అండి, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం అంటున్నారు. నిజంగా నిలబెట్టుకున్నట్టేనా జగన్ గారు చెప్పినట్టు మోసం చేసినట్లా? పైగా నులకమంచం స్థాయికి ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చారా వీళ్ళు? నా పాయింట్ ఏంటంటే ఆయన ఇచ్చిన మాట అంటే ఏంటి ఇచ్చిన మాట, మీరు చూడండి ఆ ప్రకాశ్ జిల్లా దర్శి కార్యక్రమంలో మొత్తం ఉపన్యాసంలో రైతు రుణమాఫీ గురించి చెప్పాలి ఆయన. మిగతా వేరే విషయాలు అంటే అర్థం ఏంటి, రైతు కొమ్మినేని గారు ఎప్పుడు కూడా చంద్రబాబు గారు ఒక మాట అంటుంటారు, తమ్ముళ్ళారా చెప్పండి నేను బెటరా జగన్ బెటరా అని. రుణమాఫీ విషయంలో నేను బెటరా ఆయన బెటర్ ఒక మాట ఎందుకు అడగలేదు? అడుగుండొచ్చు కదా, అడుగుంటే చెప్పుంటారు కదా ఎవరు బెటర్ అని. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి లాగా నేను 3 దఫాలు ఇవ్వను, కేంద్రంతో సమానంగా కేంద్రంతో కేంద్రంతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు ఒకేసారి వేసేస్తున్నారు. ఇది కదా మనం మాట. దీన్ని నిలబెట్టుకున్నారా లేదు చెప్పండి, లేకపోతే నిలబెట్టుకోలేమని చెప్పండి. అంటే వాళ్ళకి మీడియా ఉంది కదా, హ్యాపీగా ఇచ్చేసినట్టు ఆయన వీళ్ళు ఇచ్చేసారని వీళ్ళు ప్రచారం చేస్తే. కొమ్మినేని గారు మీడియా ఉందంటారు. మీడియాకి చాలా ఇప్పుడు నేను మెసేజ్లు మొన్న ఈశ్వర గారు అసలు ఉన్నప్పుడు ఆయన పడ్డాయన్నాడు. ఒక మెసేజ్ వచ్చింది నాకు, ఆయన ఈశ్వర గారికి తెలియనట్లేదు చెప్పండి మాకు పడలేదు ఇంకా అని చెప్పి. అంటే మనకన్నా చాలా డబ్బులు జోబులో పడితేనే కదా మీరు చెప్పేసి నా జోబులో పడపోతున్నాయి, క్రాస్ చెక్ చేసుకోవాలి కాదు. దీని మీద కూడా సంక్షిప్తంగా వ్యాఖ్యానించండి, మీరు ఎట్లా వ్యాఖ్యానిస్తారో వినాలని ఉంది. హెలికాప్టర్ దిగి ఆటో ఎక్కి జనం ఉన్నా లేకపోయినా చేతులు ఊపటం, కెమెరా దిగటం, ఎంతవరకు అది ఒక ముఖ్యమంత్రి అంత సీనియర్ నేతగా అసలు అవసరం ఏంది, ఆ నులకమంచం ఏంది, ఈ గోల ఏంది? మీకు నచ్చితే నాకేం అభ్యంతరం లేదు, సంతోషం. ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉండొచ్చు. మీకు బాగుందనిపించిందా, ఆయన అట్లా చేయకుండా ఉంటే బాగుందనిపిస్తుందా? నేనేమంటే ఇప్పుడు బస్సు ఎక్కకుండా ఆటోలోనే వెళ్తే ఇబ్బంది లేదు. ఏవన్నీ నుంచి ఆటోలు ఎక్కి బస్సు ఎక్కేసి బస్సు వెనకాల పరిగెత్తి వస్తా అంటే ఇది అంటే నేనేమంటారు చాలా వరకు ముఖ్యమంత్రి ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ మీకు గుర్తుందా, క్లింటన్ ఎవరో వచ్చినప్పుడు బుష్ వచ్చినప్పుడు ఒక డ్వాక్రా మహిళలను తీసుకుని కూర్చోబెడితే ఏమైపోతుంది తన ప్రాధాన్యత చెప్పాడు. కానీ అట్లాంటివి చెప్పండి. ఆయనేమో సత్యం రామలింగరాజుని కూర్చోబెట్టారని అంటే ఇది నా ఫోకస్ చెప్పండి, అభ్యంతరం లేదు. ఫోకస్ కోసం కిందకి వెళ్ళండి, కూర్చోండి. ఇప్పుడు జగన్ గారు వెళ్తారు, అందరూ వెళ్తారు, మీరు ఫోకస్ కోసం పెడితే అభ్యంతరం లేదు. ఇప్పుడు ఆటో డ్రైవర్ తో ఐటీ గురించి చెప్తే అట్టుంటుంది. ఆటో డ్రైవర్ ముందు పోతా తోల్తా మీరు ఐటీ బాగా చేశారు. ఆయన విచిత్రం ఏంటంటే సత్యానాదేళ్ల సీఈఓ అయ్యాడంటే ఈయనగా మన చొరవ అంటాడు, అదేందో అర్థమే కాదు. ఇంకోటి ఆటో డ్రైవర్ తో ఏం చెప్పించాలి, సార్ జగన్ గారు 10,000 ఇచ్చాడు, మీరు కనీసం 15,000 ఇస్తున్నారు, సంతోషం సార్ అని చెప్పించుంటే బాగుండేది కదా. ఆటో డ్రైవర్ తో చెప్పిస్తున్నారు, ఐటీ గురించి చెప్తే. రైట్, ఓకే. రామకృష్ణ గారు మీరేమంటారు, మన రాష్ట్ర పరిస్థితి నులకమంచం స్థాయికి వచ్చిందని అనుకోవాలా, లేదు చాలా సింపుల్గా చూపించడానిక ఈ ఆటో ప్రదర్శన ఇవన్నీ బాగానే ఉన్నాయి అనిపించిందా? కొమ్మినేని గారు ఇక్కడ పురుషోత్తమ రెడ్డి గారు చెప్పిన దానికి చిన్న కంటిన్యూషన్ అండి. ముఖ్యమంత్రి యొక్క ప్రాధాన్యత లేకపోతే ప్రధానమంత్రి యొక్క ప్రాధాన్యతలు వాళ్ళు చేసే కార్యక్రమాల మీద డిపెండ్ అయి ఉంటాయి సార్. ఆ రోజు బుష్ని తీసుకొచ్చినప్పుడు వ్యవసాయ యూనివర్సిటీకి తీసుకెళ్లడం జరిగింది, వ్యవసాయ ఉత్పత్తుల గురించి మాట్లాడడం జరిగింది, డ్వాక్రా మహిళల గురించి కూర్చోబెట్టి ఆ స్కీమ్ ని వివరించడం జరిగింది. అట్లే రాజశేఖర రెడ్డి గారి విదేశీ పర్యటనలు తీయండి మీరు,
ఆయన చైనా వెళ్ళినా, ఇజ్రాయెల్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా కూడా మొత్తం వ్యవసాయానికి సంబంధించిన కాన్ఫరెన్సులకి వెళ్ళారు సార్. ఈ ఐటీ సంబంధించిన కాన్ఫరెన్సుల్లో అవసరమైతే మినిస్టర్ను పంపించాడు తప్ప మిగతా ఆయన స్వయంగా అటెండ్ అయిన కాన్ఫరెన్సులు మొత్తం వ్యవసాయ రంగానికి సంబంధించిన కాన్ఫరెన్సులని ఆయన అటెండ్ అవ్వడం జరిగింది. తద్వారా ఏమి సంకేతాన్ని ఇస్తా ఉన్నా అంటే వ్యవసాయం పట్ల ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ప్రాధాన్యతని మనం తెలియజేయటం అనేది జరిగింది. ఒకటి. రెండు, ఇవాళ నులక మంచం వేసిన, పశువులకి కుడితి కలిపి పెట్టిన, కాఫీ కల్పించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇవన్నీ కూడా ఆయన ఏం చేశారంటే దేశంలో వివిధ రాజకీయ నాయకులు ఏదైతే వాళ్ళ అంటే న్యాచురల్ ప్రాసెస్ లో, సే ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిన సందర్భంలో చాలా అది వేరండి. అట్లా కాదు అపోజిషన్ లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు చంద్రబాబు గారు అది వేరు. కానీ ముఖ్యమంత్రిగా ఉండి నొలక మంచం మీద నేను కూర్చున్నా ఇట్లాంటి అవసరమా అని నాకు అనిపించింది. నేను చెప్తున్నా ఏంటంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రజల యొక్క కష్టాలు తెలుసుకోవడానికి ఇట్స్ ఏ న్యాచురల్ కోర్స్ ఆఫ్ ప్రాసెస్. వెళ్తూ ఉంటే ఆ దారిలో సార్ మిమ్మల్ని రైతులు కలవాలంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉందంటే కలపండి అంటాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు, ఈవెన్ రాహుల్ గాంధీ గారిని కూడా చూడండి, నాకంటే క్లియర్ గా అర్థమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నాకు తెలిసి మన కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేసేటప్పుడు పత్తి చేల రైతులు రాహుల్ గాంధీ గారికి వాళ్ళ కష్టాలు చెప్పుకోవాలని ఆ సందర్భంలో అక్కడ ఉన్నాం సార్. సో కష్టాలు చెప్పాలి, ఇబ్బందిగా ఉంది, పత్తి రైతులు మీతో మాట్లాడాలంటున్నారు అని రాహుల్ గాంధీ గారికి మెసేజ్ పంపిస్తే ఎస్ డెఫినెట్ గా పిలవండి మాట్లాడదామంటే ఆయన ఏమన్నారంటే ఇక్కడ రోడ్డు మీద మాట్లాడడం అది పద్ధతి కాదు, రైతుల దగ్గరికి మనమే వెళ్దాం అని రైతుల దగ్గరికి వెళ్ళి ఆ చేలో కూర్చున్నప్పుడు ఆయన మంచం వేశారు. అక్కడ మంచం వేశారు సార్. అంటే ఇది ఆర్గనైజ్డ్ కదా, ఇది ప్రభుత్వమే ఆర్గనైజ్ చేయటం కదా. నేను అంటున్నాను అక్కడ న్యాచురల్ గా ప్రజల కోరిక మేరకు ప్రతిపక్ష నాయకులు వెళ్తే అవన్నీ కాపీ కొట్టి ఇక్కడ ఆర్గనైజ్డ్ గా సినిమా పక్కీలో దాన్ని తన నిత్యం ప్రజల మధ్య ఉంటున్నట్టు, ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నట్టు అవన్నీ ఓకే ఫైన్ బాగుంది. ముఖ్యమంత్రిగా మీరు అవి తెలుసుకున్న తర్వాత వాళ్ళ కష్టాలు తీర్చడానికి మీరు చేసే ప్రయోజనం ఏముంది? ఇప్పుడు ఐటీ సెక్టర్ అంత అభివృద్ధి చేశాడు అని ఆటో డ్రైవర్ యంగ్స్టర్ లా కనపడుతున్నాడు. తనకు అంత విజన్ ఉన్నప్పుడు అది కాదు కదా, తను కూడా ఐటీ ఇండస్ట్రీలో ఉండుండేవాడు. 10 ఏళ్ల క్రితమే తను అన్ని గ్రహించాడంట. సో ఇంత స్క్రిప్టెడ్ గా ఇది ఎట్లా ఉందంటే గోదావరి పుష్కరాలు గానీ ఒక సినిమా తీయడానికి ఆ రోజు పెద్ద దర్శకుడిని పెట్టుకున్నారు చూడండి. అంటే ప్రతిదీ కూడా ఒక సినిమా పక్కీలో ఆర్గనైజ్డ్ గా తీసుకెళ్లడం అనేది ప్రజల మధ్యలో తను నిత్యం ఉంటున్నానని చూపించుకోవడానికి గేదెల కుడితి కలిపే స్థాయికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళడం అనేది ఆలోచించాలి. ఇంపార్టెంట్ అంశంలోకి వెళ్ళాలి. శేఖర్ గారు మీరు కూడా సంక్షిప్తంగా కామెంట్ చేయండి సార్. ఒకటి, ఆటో డ్రైవర్ కి ఐటీ నేర్పించారు కదా సార్ ఆయన. అదేవిధంగా సత్యనాథన్ను కూడా సీఈఓ చేశాడు సార్. సత్యనాథన్లో అమెరికా వెళ్ళింది 1989 సార్. మైక్రోసాఫ్ట్ లో ఎంప్లాయ్ గా జాయిన్ అయింది 1992 సార్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ స్థానంలో ఉన్నారు? నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడతారు, నిటారుగా నించుని మరి తడబడకుండా అబద్ధాలు ఆడతారు సార్. సో అంబటి రామకృష్ణ యాదవ్ గారికి ఒక చిన్న కంటిన్యూషన్ పాయింట్ సార్. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ దేశం వెళ్ళినా వ్యవసాయాన్ని ప్రమోట్ చేశారు. ఐటీ గురించి వీటి గురించి మినిస్టర్ని పంపించారన్నారు సార్. సార్ రాజశేఖర రెడ్డి గారు డప్పు కొట్టుకోలేదు సార్. డప్పు కొట్టుకోకపోయినా సార్ 2004లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టయానికి రాష్ట్ర ఐటీ ఉత్పత్తులు 5,025 కోట్లుంటే 9% దేశవ్యాప్తంగా సార్. కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయే నాటికి రాష్ట్రం యొక్క ఐటీ ఉత్పత్తులు 36,000 కోట్లు సార్. దాదాపుగా 15% దేశం ఐటీ ఉత్పత్తులు అన్నింటిలో సార్. దేశవ్యాప్తంగా ఐటీ ఉత్పత్తుల్లో 6% ఎక్స్ట్రా పెరిగింది. 5వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చాం సార్. సో దీన్ని అంటారు సార్ చంద్రబాబు నాయుడు గారు చేసేదాన్ని. విషయం వీక్ ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్ ఉంటదండి సార్. రైట్. విషయం వీక్ ఉంటే పబ్లిసిటీ పీక్ అండి సార్. సార్ మోసం చేయడం అంటే ఇది కదా సార్. 7 లక్షల మంది రైతులకి కోత, మొదటి ఏడాది కోత 20,000 ఇస్తా అని కాస్త ఈరోజు పిఎం కిసాన్ తో కలుపుకొని ఇస్తాను అంటున్నారు. రైట్. ఇది కదా మోసం అంటే. ఇలా మోసం చేసుకుంటూ పబ్లిసిటీ పీక్ చేసుకుంటూ ఉంటే నులక మంచాలు ఎవరు అడిగారు సార్? రైతు వచ్చి అడుగు కూర్చోమని అడిగారా మిమ్మల్ని? సార్ నులక మంచాలు కూడా సార్ నేను చూశాను సార్. ఓ లారీలో బాగా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు సార్. సినిమా సెట్టింగ్ చేసినట్టుగా నులక మంచాలు వేయటం, కూర్చోవటం. అదే అది ప్రభుత్వం చేసేసరికి నాకు అనిపించింది ఇదేంది ఆంధ్రప్రదేశ్ స్థాయి చివరికి నులక మంచం స్థాయికి పడిపోయిందా అనే
భావన కలిగింది. నాకు అది సింప్లిసిటీ కింద వాళ్ళు తీసుకుంటారా లేకపోతే ఇంకోట వేరే విషయం కానీ. బట్ ఇందాక మన పురుషోత్తమ రెడ్డి గారు అన్నట్టు ఆటోలో వెళ్తున్నారు, పక్కన పెద్ద పెద్ద కార్లు బస్సులు అడావుడి ఇంత ఉన్నప్పుడు ఆ ఆటోలో వెళ్ళాల్సిన ఏం సంకేతం ఇస్తున్నట్లు అర్థం కావట్లేదు. సార్ ఇది ఎలా తీసుకెళ్తున్నారంటే సార్ దీన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో మమేకం అవుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అక్కడ ఉన్నారని చూపించడం కోసం సార్. కానీ మమేకం ఎవరితో అవుతున్నారంటే సార్ చుట్టూ కూడా పోలీసులు ఉంటారు సార్, ఎవరిని రానిరు సార్. వాళ్ళు ఎంచుకున్న ఒక వ్యక్తికి మళ్ళీ ఇక్కడ మైక్ పెడతారు సార్, చంద్రబాబు నాయుడు గారు మైక్ పెడుతుంటారు. దారుణమైన విషయం ఏంటంటే సార్, ఏదైతే ఉండవల్లి వాళ్ళ హౌస్ దగ్గర నుంచి కరకట్ట మంది నుంచి ఇల్లు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరు ఒకేసారి ఇంట్లోంచి బయటకు వస్తారు సార్. బయటికి రాగానే ఓకే యాక్షన్ లైట్స్ ఆన్ కెమెరా అనగానే చిన్నబాబు గారు వెంటనే కాళ్ళ మీద పడతారు సార్ పెద్దబాబు గారికి. ఆ పడేది ఇంట్లో పడి రావచ్చు కదా సార్, ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు కదా. సో ఇది సార్ ఈ బిల్డప్, ఈ ఇంప్రెషన్. చిన్నబాబు గారికి తండ్రి గారు అంటే అద్భుతమైన గౌరవ ప్రేమ అభిమానాలు ఉన్నాయని చెప్పి చూపించుకోవడం కోసం. అదే విధంగా పెద్దబాబు గారు ఇక్కడ పెట్టుకుంటారు సార్, సెలూన్ షాప్ లో కూర్చుంటారు సార్. ఈ కెమెరాలు పక్కన ఎవ్వరు ఉండరు సార్. మళ్ళీ ఆయన రోడ్డు మీద నడుస్తుంటారు సార్. ఆయనకు కావాల్సిన వ్యక్తులు మాత్రమే, ఎంపిక చేసిన వ్యక్తులు మాత్రమే ఉంటారు. పక్కన సామాన్య జనం మాత్రం ఉంటారు సార్, సామాన్య జనం మాత్రం ఉంటారు. రైట్ ఓకే.